కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలపై ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెల 29న కాలేజీలో విద్యార్థినిల బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారని, కొంతమంది విద్యార్థినిల వీడియోలను రికార్డు చేయడం జరిగిందంటూ నిర్వహించిన ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరపాలని ఆదేశించారని అన్నారు. ఈ కేసులో 35 మంది విద్యార్థినిలను, కళాశాలలోని కొంతమంది సిబ్బందిని విచారించామని, ఎవరి వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. ప్రతి విద్యార్థినిని విచారించినా తమకు వీరి ద్వారా తెలిసిందని అనడం తప్ప ఎవరి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కొంతమంది సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. కేంద్రంలో పనిచేస్తున్న సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాండ్ టీంను గుడ్లవల్లేరు కాలేజీకి పంపించడం జరిగిందన్నారు. కేంద్రంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ సంస్థ సేవలను వినియోగించుకోవడం జరిగిందని అన్నారు. సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాండ్ టీం ఆధ్వర్యంలో విచారణ నిమిత్తం పంపించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినులు ఎవరైనా తమ వద్ద ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఉన్న ఎడల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందానికి తెలియచేయవచ్చని ఐజీ అశోక్ కుమార్ అన్నారు. ఎవరు కూడా సీసీ మన సాస్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జీడీ ఎక్విప్మెంట్, తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి అంత ఏరియా అంతా తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, మా పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం తరోగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సీసీ కెమెరాస్ కానీ, తర్వాత స్పై కెమెరాస్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్, బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ, వార్డెన్స్ కానీ, డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే, వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు. ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది, వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ, వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికే స్పై కెమెరాలు ఏర్పాటు చేశారు అని కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవేలూరులో ఉన్నటువంటి శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే గత నెల 29వ తారీఖు విద్యార్థులంతా కూడా ఒక పెద్ద ఎత్తున అయితే మహిళలకు సంబంధించి, అంటే విద్యార్థినులకు సంబంధించినటువంటి వాష్రూమ్ లో సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున అయితే ఆందోళన బాట అయితే చేస్తున్నట్లుగా మనం చూస్తానే ఉన్నాం. పెద్ద ఎత్తున అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి కాలేజీలో చదువుతున్నటువంటి మగపిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి వాష్రూమ్ లో హిడెన్ కెమెరాస్ పెట్టారని చెప్పేసి, దీని ద్వారా దాదాపు 300 వీడియోలు కూడా ఇవన్నీ బయటకు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాలేజీ మొత్తం కూడా విద్యార్థులంతగా బయటకు వచ్చి బైఠాయించిన విషయం అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా 3 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే ఈ ఆందోళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్ గా అయితే దీన్ని తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దీనిపైన ఉన్నటువంటి జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లూరు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కూడా ఈ సమీక్ష ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మొత్తం వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఏదైతే ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొల్లూరు రవీంద్రతో పాటు జిల్లా ఎస్పీ గంగాధర్, జిల్లా కలెక్టర్ వీరంతా కూడా విద్యార్థులందరితో మాట్లాడి
వివరాలు అడిగి వారికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ధైర్యంగా ఎటువంటి ఎవరికి ఇబ్బంది రాదు, దీనిపైన పూర్తి సంపూర్ణ దర్యాప్తు చేస్తామని చెప్పేసి గతంలో అయితే చెప్పడం చూసాం. కానీ దీనిపైన ఇదైతే ఒక కమిటీని కూడా వేస్తామన్నారు. ఆ కమిటీని కూడా అయితే ఒక ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఒక కమిటీని కూడా వేశారు. అశోక్ కుమార్ నిన్న ఏదైతే గుడ్లవెల్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి హిడెన్ కెమెరా ప్రస్తుతానికైతే లభించలేదు, ఎక్కడా కూడా ఈ ఏదైతే విద్యార్థులు ఆరోపిస్తున్నారో హిడెన్ కెమెరా కానీ ఇవన్నీ వాట్సాప్ లో పెట్టారని ఆరోపిస్తున్నారు, ఇవన్నీ కూడా అవాస్తవాలే. మేము అన్ని విచారించి దాదాపు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి 35 మంది విద్యార్థులు అందరి యొక్క ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, అన్ని పరికరాలు, దీంతో పాటు ఎవరెవరి దగ్గరికి వెళ్ళుంటాయి అని చెప్పేసి అంటే ఎవరు అనుమానంగా ఉన్నా వారందరూ కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడో కూడా అనుమానం ఉన్నట్లు కూడా మాకు ఎక్కడా దొరకలేదు. ఐడెన్ కెమెరా సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ఏమీ లభించలేదు. ఇదంతా కేవలం ఊహాగానం, ఇదంతా పుకార్లు మాత్రమే అని చెప్పేసి కూడా ఐజీ అశోక్ కుమార్ అయితే చెప్పడం అయితే చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏదైతే సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఒక సెంట్రల్ ఏదైతే ఉందో ఆ టీం కూడా వస్తుంది. ఆల్రెడీ గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎప్పటికీ ఆ టీం అయితే ఒక ప్రయాసం చేస్తుంది. ప్రతి ఒక్క కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి అన్ని కూడా ఆ టీం చెక్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ టీం ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్టు దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ టీంను కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రప్పించడం జరిగింది. ఈ టీం అన్ని సంపూర్ణంగా విచారించిన తర్వాత పూర్తి మేము బయట పెడతామని చెప్పని చూస్తాము. దీంతో పాటు ఎవరికైనా కానీ ఏదైనా ఆధారంగా ఉంటే ఈ యొక్క టీం కి అందించవచ్చు అని కూడా అశోక్ కుమార్ అయితే చెప్పిన పరిస్థితి చూస్తాను. ఏదేమైనప్పటికీ గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే హిడెన్ కెమెరా వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఇంకా ఏమీ దొరకలేదు. ఇవన్నీ కూడా అవాస్తవాలే. విద్యార్థులు ఎవరు కూడా ఇటువంటి అపోహలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను చెప్పడం అయితే చూస్తాను అంశాలని. థ్యాంక్ యూ కృష్ణ.